బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఓ పేద విద్యార్థినికి చేయూతనందించారు. ఖమ్మం జిల్లా ఎల్లెందు పట్టణానికి చెందిన అన్నపూర్ణ ఓ పేద మహిళ కుమార్తెను చదివించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేటీఆర్ను కలవడానికి ఆమె హైదరాబాద్ వచ్చారు. అన్నపూర్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్ చలించిపోయారు. ఆమె కుమార్తెకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అన్నపూర్ణకు సొంతంగా ₹1,00,000 అందించారు. కుమార్తెను బాగా చదివించాలని సూచించారు. కేటీఆర్ నుంచి ఆర్థిక సహాయం అందుకున్న అన్నపూర్ణ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటారంటే పెట్టుకున్నాను. శుక్రవారం రోజు అర్జీ పెట్టుకుంటారు ప్రజా దర్బార్కి. మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ ఎవరు వచ్చింది, మీ రిజిస్టర్ అయిందని వచ్చింది. మీరు మెసేజ్ వస్తామని ఒకసారి చెప్పారు. వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి. ఎప్పుడు అసలు ఆయన రేవంత్ రెడ్డి సార్ దగ్గర కన్నా వెళ్తుంది కదా. ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా. మధ్యలోనే మనకి ఇలా మాట్లాడకుండా చేయకుండా వెళ్తాను కదా అనుకుని పెట్టేసుకొని అది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నాకు ఏ పని జరగదని అనిపించింది సార్. నాకు మీరేమనుకోండి, మా పాపకు ఫోన్ చేసినా మీ మమ్మీని మర్చిపోండి లేదని చెప్పేసి నాకు అనిపించింది. ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్తాను. అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే వాళ్ళు అన్నారు సార్, అమ్మా ఇంతమందిని కలిసాను అంటున్నాను, అక్కడికి వెళ్ళాను అంటున్నాను. ఒకసారి కేటీఆర్ సార్ కలిసాను, ఆయనకి చూడటమే తెలియదు మాకు. వాళ్ళంటే ఏం కదమ్మా వాళ్ళని కాదు వెళ్ళిట్లా అని చెప్పి బస్ ఎక్కని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్. నాకు హ్యాండ్ లేదు అంటే అన్నం తినేళ్ళము, అన్నం తిన్నప్పుడు ఈ సార్తో మాట్లాడిస్తాను, మీ ప్రాబ్లం ఎందుకు చెప్పుకుంటున్నాను అని చెప్పుకుంటాను సరే అని చెప్పి తిన్నాను.